హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్ఏ నుంచి ఇంకొక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకి చేసిందేమో అది సిపిఓ. ఓకేనా. సో సిపిఓ అంటే మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అనమాట. అంటే మనకి ఎస్ఐ లెవెల్లో పోస్టింగ్స్ ఉంటాయి ఇంట్లో. ఓకేనా. సో దీంట్లో ఢిల్లీ రీజన్లో ఒకటి ఉంటుంది, ఆల్ ఇండియా వైడ్ రీజన్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుందన్నమాట. సో సిపిఓ అనేది మ్యాక్సిమము ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో, అంటే పోలీస్ సైడ్ వెళ్ళాలి, కొంచెం పారామిలిటరీకి వెళ్ళాలి, సో వాళ్ళకి ఇది బెస్ట్ పోస్ట్లు అనమాట. దీంట్లో కాంపిటీషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది కంపేర్ టు అదర్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్. ఎందుకంటే సిపిఓలో ఫస్ట్ థింగ్ ఏజ్ లిమిట్ పెడతారనమాట. వీళ్ళు 20 నుంచి 25 ఇయర్స్ ఈ మధ్యనే, నాట్ యంగ్ ఉండకూడదు, కొంచెం ఓల్డర్ కూడా ఉండకూడదు, ఈ మీన్ టైం వాళ్ళని ప్రిఫర్ చేస్తారు 25 ఇయర్స్ వరకు. దీనికి గ్రాడ్యుయేషన్ అనమాట మినిమం ఎడ్యుకేషన్ ఉండాల్సినది. సో గ్రాడ్యుయేషన్ మనకి అయిపోతే 21 ఇయర్స్కి అయిపోతుంది. డిగ్రీ అయితే 20 ఇయర్స్, బీటెక్ బీఏ అయితే 21 ఇయర్స్. దాని తర్వాత మ్యాక్సిమం దొరికేది ఒక 3-4 అటెంప్ట్స్ దొరుకుతాయి అనమాట దీంట్లో, అంతే. సో ఇదే కొంచెం కన్స్ట్రెయింట్ 25 ఇయర్స్. ఒకవేళ దీంట్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. బట్ ఐడియల్లీ మనం చూసుకున్నట్లయితే 25 మ్యాక్సిమం ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే సిపిఓ మనకి పోలీస్ ఇదే అంటూనే మనకి ఏంటి, ఫిజికలీ ఫిట్గా ఉండాలి, హైట్ వెయిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఎక్కువ మంది రారనమాట. సో అక్కడ మనకి తక్కువ కాంపిటీషన్ అయిపోతుంది. ఇవి ప్లస్ థింగ్స్ అనమాట. మైనస్ ఏంటి అంటే ఇక్కడ కొంచెము ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్లో కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్నారో ఫర్ దెమ్ వెరీ ఈజీ టు క్రాక్, వెరీ వెరీ ఈజీ. బట్ కొంచెం లాగింగ్లో ఉన్నారంటే ఎక్కువ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఇది ఓవర్వ్యూ. ఓకేనా. సో ఇక్కడ మనకి 4th మార్చి ఇచ్చారనమాట సిపిఓ నోటిఫికేషన్. ఒకసారి డీటెయిల్గా మనం చెక్ చేసుకుందాం. చూడండి మా, ఒక్కొక్కటి వస్తున్నాయి మనకి నోటిఫికేషన్. మనము ఎంత పాసిబుల్ అయితే అంత మ్యాక్సిమం మనం మెమరైజ్ చేస్తూ ఉండాలి, ఎవ్రీడే స్టడీ చేస్తూనే ఉండాలి. మనకి ఫేజ్ 12 కూడా మనకి వచ్చేసింది. ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా మనకి మేలో అలా స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మనకి మేలోనే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. అన్నీ 2-3 మంత్స్ టైం లైన్లోనే అన్నీ ఉన్నాయన్నమాట. ఎస్ఎస్సి అన్నీ సిమిలర్గానే ఉంటాయి. మీరు ప్యారలల్గా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. మీరు సిపిఓ ప్రిపేర్ అయినారంటే మీరు సిహెచ్ఎస్ఎల్ ఇవ్వచ్చు, సిజిఎల్ ఇవ్వచ్చు, ఎంటీఎస్ ఇవ్వచ్చు, ఫేజ్ ఎగ్జామ్స్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. సిమిలర్గా ఉంటుంది సిలబస్, ఏది చేంజ్ ఉండదు. ఓకేనా. సో నోటిఫికేషన్ డీటెయిల్గా మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4th మార్చ్ వచ్చింది. మనకి 28 వరకు మనకి ఉందన్నమాట అప్లై చేయడానికి. అండ్ లాస్ట్ డేట్ మనకి ఆన్లైన్ 29. అండ్ ఇక్కడ మనకి విండో ఆఫ్ అప్లికేషన్, అంటే మనం అప్లై చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే మనకి 30-31 2 days మనకి టైం ఇస్తారు. సో దాన్ని మనం మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ 9, 10, 13 మే అనమాట. సో జస్ట్ 2 months. సో 2 months ఒక ఫ్రెషర్, ఓకేనా, ఫ్రెషర్ రీసెంట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే వాళ్ళకి సిలబస్ అంత ఐడియా ఉండకపోవచ్చు, ఎస్ఎస్సి ఎలా వర్కౌట్ అవుతుంది. ఫర్ దెమ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్. బట్ ఇఫ్ దే ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ జిఎస్జికే, రీజనింగ్, మ్యాథమెటిక్స్, దే ఆర్ గుడ్ ఇన్ దట్, దెన్ డెఫినెట్లీ ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో బట్ ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఎలా ఏంటి అనేది. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేసి చెక్ చేసుకున్నట్టయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్ జీడీ అండ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. అండ్ ఇవి మనకి పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్లో మనకి మెయిల్కి ఇలా ఉన్నాయి. టోటల్ 125 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్ చూసుకున్నట్లయితే 61. చూసుకున్నట్లయితే మనకి సిఏపిఎఫ్స్. సో సిఏపిఎఫ్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయమ్మా. బిఎస్ఎఫ్ అని, సిఐఎస్ఎఫ్ అని, సిఆర్పిఎఫ్ అని, ఐటీబీపీ, ఎస్ఎస్బి. సో ఇవన్నీ డిఫరెంట్. ఈచ్ పోస్ట్ గురించి కూడా మీరు తెలుసుకోండి. కొన్ని పోస్టులలో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కొంచెము వర్క్ లెవెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట, వర్క్ ప్రెషర్. ఓకేనా. సో అది కొంచెం చూసుకోండి ఫీమేల్స్ వాళ్ళు. సో ఈ కేటగిరీస్కి పైన ఢిల్లీ కేటగిరీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి, అంటే ఇక్కడ ఢిల్లీ పోలీసు ఓన్లీ ఢిల్లీ లొకేషన్లో మాత్రమే ఉంటాయన్నమాట. ఓకేనా. బట్ ఇక్కడ ఈ సిఏపిఎఫ్ పోస్ట్లో మనకి ఆల్ ఇండియా వైడ్ సర్వీస్ చేయొచ్చు. ఓకేనా. సో ఢిల్లీ పోలీస్ వల్ల ఎక్కువ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లేదు లాస్ట్ బీహార్ ఆ క్యాండిడేట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం దీని మీదే ఫోకస్డ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నియర్ బై లొకేషను అండ్ దే వర్ వెరీ క్యూరియస్ అబౌట్ దిస్ పోస్ట్లు. సో వాళ్ళకే మ్యాక్సిమం 60-70% పోస్టులని వాళ్ళకే వచ్చేస్తుంది. దీంట్లో కట్ ఆఫ్ కూడా ఎక్కువ వెళ్తుంది అనమాట ఢిల్లీ పోలీస్. ఫైన్. అన్ని ఎస్ఐ లెవెల్ పోస్టులు ఏమో అన్నీ బాగుంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ కియలే. బట్ ఢిల్లీ అక్కడే మనకి రీజన్ ఉంటుంది అనమాట, ఢిల్లీ పోలీస్ అక్కడే. రిమైనింగ్ మనం ఎక్కడైనా ఆల్ ఇండియా వైడ్ వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ యాజ్ ఎ సెడ్ ఇక్కడ మనకి 20 నుంచి 25 ఇయర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి నాట్ ఎర్లియర్ దాన్ 1999 కంటే ముందు అండ్ 2004 తర్వాత ఇక్కడ బార్న్ చేయకూడదు అనమాట. సో ఇది వాళ్ళు ఇది ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ మనకి సెంట్రల్ లెవెల్ ప్రకారం, ఇది సిమిలర్.
అండ్ నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేసి చెక్ చేసుకున్నట్టయితే సర్టిఫికేట్స్ ఎవరైతే ఓబీసీ ఇలా పెట్టుకోవాలంటే వాళ్ళు ఇదంతా మీరు మ్యాటర్ క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే మనకి క్రూషియల్ డేట్కే ముందే మనకి సర్టిఫికేట్ ఉండాలి అని అంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్ అడుగుతున్నారు ఇది. సో మీరు 2 పెట్టుకోండి. మీకు ఇప్పుడు రీసెంట్ మార్చికి ముందు మార్చి తర్వాత 2 మీరు పెట్టుకుంటే దట్ ఈస్ బెటర్. 2 ఉంటే మనకి ఇక్కడ ఈక్యూ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఆగస్టు 1 వరకు క్రూషియల్ డేట్ ఇచ్చారనమాట. అంటే ఇంతకు ముందే మీరు డిగ్రీ లేదా మీ డిగ్రీ క్వాలిఫై అయ్యి మీ డిగ్రీ సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉండాలన్నమాట ఈ క్రూషియల్ డేట్ కంటే ముందే. ఓకేనా, దీని తర్వాత వస్తే మరి వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారమ్మా. అండ్ కొంచెం స్క్రోల్ చేసి చెక్ చేసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీ. సో అందరికీ ఐడియా ఉంటుంది అప్లికేషన్ ఫీ మ్యాక్సిమం ఎస్ఎస్సి ఫాలో అవుతుండే. సో 100 రూపీస్ అనమాట. సో ఈ 100 రూపీస్ కూడా ఓన్లీ అబ్బాయిలు, ఓబీసీ అండ్ జనరల్ ఈ కేటగిరీస్ ఉన్న వాళ్ళు. రిమైనింగ్ అమ్మాయిలకి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళెవరికి అప్లికేషన్ ఫీ అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో మీరు అప్లై చేస్తే చాలు, ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫీకి లాస్ట్ డేట్ 29th అనమాట. ఇప్పుడు మనం అప్లై చేస్తే అప్పుడే పే చేసేస్తే బెటర్, సర్వర్ బిజీ అయిపోతుంది, అలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు న్యూ వెబ్సైట్ లాంచ్ చేశారు కదా, gov.in మనకి ఉండేది. సో రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేయాలి. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయన్నమాట. ఫోటో అప్లోడ్ అవ్వట్లేదు, పేమెంట్ సరిగ్గా కావట్లేదు, ప్రాసెసింగ్లో పడుతుంది. సో కొంచెం ఎందుకంటే ఇది సర్వర్ బిజీ వల్ల, న్యూ వెబ్సైట్ కదా అంతా, సో సర్వర్స్ బ్యాక్ ఎండ్లో బిజీగా అవుతుంటాయి అనమాట. ఎక్కువ లోడ్ పడేసరికి, దానికి కన్స్యూమర్స్ ఎక్కువ అయ్యేసరికి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎలాంటి అంటే పీక్ టైమ్స్లో మనము అప్లై చేయకూడదు. కొంచెం మనకి ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లేదా లేట్ నైట్ టైమ్స్. సో ఇక్కడ తక్కువ మంది ఉంటారనమాట అప్లై చేయడం, విజిట్ చేయడం క్యాండిడేట్స్ ఆ సైడ్ని. సో అలాంటి టైంలో మీకు ఈజీగా స్మూత్లీ అయిపోతుంది ప్రాసెస్. మ్యాక్సిమం మీరు కూడా అలాగే ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి కొంచెం స్క్రోల్ చూసుకున్నట్టయితే సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మ్యాక్సిమం మన నియర్ బై సెంటర్సే ఉంటుంది. మన సౌత్ రీజియన్, సో ఇక్కడ మనకి కర్ణాటక రీజియన్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ మన సౌత్ రీజియన్. సో సౌత్ రీజియన్లో మనకి ఈ సెంటర్స్ ఉన్నాయన్నమాట. కర్నూలు ఉంది మనకి, తిరుపతి, విజయవాడ, కాకినాడ, మనకి హైదరాబాద్, ఇవన్నీ రీజియన్స్ ఉన్నాయి. సో ఏదైనా మనము ఫస్ట్ ఏది సెంటర్ పెడితే 99.99% అదే వస్తుందన్నమాట సెంటర్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా, సో ఒకసారి మనం అర్థం చేసుకుందాం ప్యాటర్న్ ఎలా జరుగుతుంది అంటే. సో మనకి సిపిఓ అనేది 4-5 స్టెప్స్లో జరుగుతుంది అనమాట. మనకి 2 tiers ఉంటాయన్నమాట, 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ మనకి సిబిటి 1 ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. సో దీంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫిజికల్కి పిలుస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనమాట. నా హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, ఇవి మన స్టాండర్డ్స్ అనమాట. సో ఇక్కడ మనకి చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో దీని తర్వాత మనకి CBT2 కండక్ట్ చేస్తారు. సో CBT2 ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. సో CBT2 తర్వాత మనకి పోస్టింగ్స్ అంటే ఏ డిపార్ట్మెంట్లో కావాలి, ఏ కేటగిరీలో మనం చూసాం కదా ఇంతకుముందు. ఓకేనా, CRPF, మనకి ఢిల్లీ పోలీసెస్, ఏది మీరు ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ ప్రిఫరెన్స్ని ఫిల్ చేయాలి. దాని తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అందరు, ఇంకొక మెడికల్ టెస్ట్ జరుగుతుంది, తర్వాత మనకి జాయినింగ్ అనేది ఇస్తారనమాట. ఓకేనా, సో CBT1 తర్వాత డైరెక్ట్గా CBT2 ఉండదు, మధ్యలో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ అదే కదా, CBT2 ముందే వీళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారనమాట. ఈ క్యాండిడేట్ అంటే అన్ని క్వాలిఫై అవుతున్నారా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐసైట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా సర్జరీస్ అలా డిటెక్ట్ అవుతుంది, మరి లాస్ట్లో ఎందుకు రిస్క్ తీసుకుంటారు. సో ఐసైట్ ఒకటికి 2 సార్లు మంచిగా చెక్ చేసుకోండి. ఫైన్, ఇక్కడ మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ మనకి CBT1. సో CBT1 యాజ్ అన్ని ఎగ్జామ్స్ లాగే మనకి 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 50-50 క్వశ్చన్స్, 50-50 మార్క్స్, 200. ఓకేనా, సో 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, మనకి 2 hours టైం ఇస్తారు. సో దీంట్లో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. మీరు కంప్లీట్గా ఒక సెషన్ మీరు లైక్ జీకే జిఎస్ మీరు 0 అటెంప్ట్ చేసి రిమైనింగ్ దాంట్లో అన్ని అటెంప్ట్ చేసినా మీరు కట్ ఆఫ్కి రీచ్ అయినారంటే దట్ ఈస్ ఎనఫ్. ఓకేనా, సో దీంట్లో ఇన్ని రావాలి అలా లేదు. వీళ్ళు ఓవరాల్ కట్ ఆఫ్ తీస్తారనమాట, సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. అండ్ మనకి పేపర్ 2. సో పేపర్ 2 మనకి ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 200, మ్యాక్సిమం మార్క్ 200. ఇక్కడ మనకి 2 hours. టోటల్ మనకి 400 మార్క్స్కి కట్ ఆఫ్ ఉంటుంది. 2 Tier 1 ఇంపార్టెంట్, Tier 2 ఇంపార్టెంట్ ఎందుకంటే బోత్ మార్క్స్కి మనకి కట్ ఆఫ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే మనకి పేపర్ ఉంటుంది, తెలుగులో ఉండదు. ఓకేనా, ఎగ్జామ్ పేపర్. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది బోత్ పేపర్స్లో, 0.25. ఓకేనా, 1/4 మార్క్స్ తీసేస్తున్నారనమాట. సో మల్టిపుల్ షిఫ్ట్లో జరుగుతుంది కాబట్టి మనకి నార్మలైజ్డ్ స్కోర్ తీస్తారు. NCC సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అది ఉంటే చాలా బెనిఫిట్ అనమాట. చూడండి మీరు సి సర్టిఫికేట్ మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇస్తారు. అది ఉంటే మీకు 10 మార్క్స్ అడిషనల్గా బోనస్ మార్క్స్ యాడ్ చేస్తారు. బి సర్టిఫికేట్ ఉంటే 6, ఏ సర్టిఫికేట్ ఉంటే 4 అనమాట. ఇది అడిషనల్గా మీకు మార్క్స్ యాడ్ చేస్తారు అన్న టాప్ ఆఫ్ మీరు ఫైనల్ తెచ్చుకున్న మార్క్స్కి ఇది యాడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎలా ఉంటుందో అదే సిలబస్మా. సో జనరల్ ఇంటెలిజెన్స్ వర్బల్ నాన్ వర్బల్ రెండు ఉంటుంది. అండ్ మనకి జనరల్ నాలెడ్జ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి అంటేనే మనకి హిస్టరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ ప్లస్ కరెంట్ అఫైర్స్. సో హిస్టరీలో మనకి చాలా వస్తాయి. అంటే మనకి మిడ్వెల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఏన్షియన్ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది మనకి టోటల్ జియోగ్రఫీ, కరెంట్ ట్రెండ్స్, ఎవ్రీథింగ్ మనము ఫాలో అవుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేసినారంటే మీకు అర్థమైపోతుంది ఎలా ఏంటి అనేది. దీంట్లో అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ ఉంటుందేమో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఎర్రర్ ఫైండింగ్, పారాగ్రాఫ్స్, సో ఎవ్రీథింగ్ మనకి మ్యాక్సిమం ఎవ్రీథింగ్ వీళ్ళు టచ్ చేస్తారు. పేపర్ 1లో కాకపోయినా పేపర్ 2లో మనకి 200 మార్క్స్కి పెడుతున్నారంటే హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కూడా చెక్ చేసుకోండి. మనకి ఢిల్లీ పోలీస్కి ఎక్కువ వెళ్ళిందనమాట. అంటే అరౌండ్ 330+ అలా మార్క్స్ వెళ్ళాయి అనమాట అవుట్ ఆఫ్ 400. సో కొన్ని పోస్టులకి మనకి 250+ కూడా ఉన్నాయి, 280+, 300. సో ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి CBT 1 జరుగుతూనే మనకి PST PET జరుగుతుంది అన్నాం కదా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటి అంటే మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలన్నమాట. చెస్ట్ మెజర్మెంట్స్ ఇలా ఉండాలి. ఓకేనా. అండ్ హిల్ ఏరియాస్లో ఇక్కడ మెన్షన్ చేసిన ఈ ఏరియాస్ నుంచి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు 165 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ తగ్గిస్తారు. హిల్ ఏరియాస్లో వాళ్ళకి కొంచెం హైట్ తక్కువ ఉంటారు కదా, అందుకే తగ్గిస్తారు. అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ ఇలాగే ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి కూడా తగ్గిస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 అనమాట. అండ్ వీళ్ళకి చెస్ట్ మెజర్మెంట్ ఏమి ఉండదు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ హిల్ ఏరియాస్ 155 అనమాట. షెడ్యూల్ వాళ్ళకి 154 ఇచ్చారు ఇక్కడ. ఓకేనా. సో ఇది స్టాండర్డ్స్ ఇది ఉంటేనే అలో చేస్తారు. ఇక్కడ ఏదైనా కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారనమాట. ఈవెన్ దో క్వాలిఫైడ్ CBT 1 ఫైన్. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెయిట్ కరెస్పాండింగ్ టు ద హైట్ ఉండాలి. అంటే మీరు BMI చూసుకోవాలన్నమాట. బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. మీ హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉండాలి, ఐడియల్ వెయిట్, అది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి PET ఎండ్యూరెన్స్ టెస్ట్లో మనకి రేస్ పెడతారనమాట. ఇది ఇక్కడ రేస్ చూసారు కదా, ఈ రేసు మనము ఒక ఛాన్స్ ఇస్తారు. ఆ ఒక ఛాన్స్లోనే మీరు ఇది మీట్ అవ్వాలి. మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే వన్స్ మీరు CBT 1 క్వాలిఫై అయిన తర్వాత. అండ్ ఇక్కడ మనకి లాంగ్ జంప్, హై జంప్ త్రీ ఛాన్సెస్ ఇస్తారు. 3 ఛాన్సెస్లో ఏ ఒక్క ఛాన్స్లో అయినా మీరు ఇవి మీట్ అయినారంటే మీరు క్వాలిఫై అయినట్టు. ఓకేనా. సో మనకి హై జంపే డిఫికల్ట్ మిగతాది మీరు ఈజీగా మరి చేసేయచ్చు. హై జంపే కొంచెము ఒక్కొక్కసారి పోతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ పుట్, మనకి షార్ట్ పుట్స్ కూడా ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇలా ఉందన్నమాట. సో రేస్ ఇలా ఇన్ని మినిట్స్లో ఇన్ని కవర్ చేయాలి. హై జంప్, లాంగ్ జంప్. PST విల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్. దీనికి మార్క్స్ ఉండవు కానీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్టయితే మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఫర్ ఆల్ పోస్ట్ వాళ్ళకి, అంటే క్యాండిడేట్స్ హూ క్వాలిఫై పేపర్ 2, ఇక్కడ ఐసైట్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి చెక్ చేస్తారనమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా మీరు చెక్ చేసుకోండి. టాటూస్ ఉండకూడదు అన్నట్టు కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. సో ఎవరైతే మనకి ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మేల్ క్యాండిడేట్స్కి ఒకటే, సో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఇచ్చారు చూడండి, LMV ఎనీ మోటార్ సైకిల్ అండ్ కార్. అంటే హెవీది కాదుమా, లైక్ మనకి ట్రక్స్ అని అట్లాంటిది కాదు. మనకి మినిమమ్ ఆఫ్ కార్ లెవెల్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దట్ ఈస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. లేదా హౌ టు అప్లై, ఇది మిస్టేక్ SSC NIC ఇచ్చారు మనకి. ఇప్పుడు GOV అనమాట. మేబీ లాస్ట్లో ఇచ్చింటారు మనకి అప్లై చేసే OTR అదంతా ఎవ్రీథింగ్. అదంతా చెక్ చేసుకోండి ఒకసారి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డెఫినెట్లీ చూడండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వెరీ ఇంపార్టెంట్. CGL పేపర్స్ చూసినా కూడా సిమిలర్గానే ఉంటుంది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.